దాన్ని శివకూడు ముసలమ్మకి వేసేయ్యా ఆ ఇంటికెళ్తే వాళ్ళు ఎడుతున్నారా ఈదికెళ్తే మీరు ఎడుతున్నారా నా మొక్కలాంటి మొక్కం లేదా నారాత మీకెప్పుడు వస్తుందల్లా ఓరి మండలాలు దొంగ మండలారా మీ తాళ్ళు చెప్పాను మీ వెనకాల ఎగిరిపోను అలా అమ్మ అదే మరి అంటే అగ్గులో పట్టవాడు అంటూ పోలేదని అగ్గులో పట్టవాడు అంటూ పోళ్ళు అంతా కాలిపోయింది కానీ ఆ మీసాలు రెండు మిగిలిపోయి ఎంత మిగిలిపోని అమ్మా అయ్యి మీ తాత కళ్ళు తాగుతుంటే మీసాలు నలకలు అడ్డపడకుండా మొక్కుపడి మీసాలే అయ్యి మొక్కుడు మీసాలు మొక్కుపడి మీసాలు అంతే అమ్మా అంతేనమ్మా అంతేనే అంటేనే పొడిపోడు అంటున్నావు కదా ప్రమాదం ఏం జరగలేదా అగ్గులో పడ్డవాడు అంటూ పోడంటావా వాళ్ళంతా కలిపి రెండు మీసాలు మిగిలిపోయి అమ్మా ఏం చేస్తావు తీసుకెళ్ళి ధర్మ హాస్పిటల్లో జాయిన్ చేసినమ్మా రాజుల్లోని ఇప్పుడే నేను చూసొస్తున్నావా వెళ్తానమ్మా ఎప్పుడు నేను ఫస్ట్ తారీఖు నాడు తప్పకుండా వెళ్తాను ఫస్ట్ తారీఖు అంటండి ఫస్ట్ తారీఖు నాడు తెల్లగడ్డలు తీసుకొచ్చేస్తాను పెన్షన్ ఇచ్చేసుకుంటాను మళ్ళీ 9 గంటలు జాయిన్ చేసేస్తాను బాబు నువ్వు ఫస్ట్ తారీఖు వెళ్తాను చూస్తాకే పింఛన్ కోసం వెళ్తున్నావు నువ్వు అంటే మొగుడు మీద ప్రేమ ఉండి వెళ్తలేదు మీ తాతకే 4 ఏళ్ళు పింఛన్ వస్తుంది పింఛన్ తీసేసి ఈ నాపలంగా తీసుకొచ్చి మళ్ళీ పడతాను చిల్లర వేసేస్తారు అప్పుడప్పుడు వెళ్తున్నాను నెలకు ఒక్కోసారి డబ్బు కోసం వెళ్తున్నావు మొగుడు కోసం వెళ్తలేదు మంచోడివే మొగుడే ఉంటే దేవుడే ఎడితే సరిపోద్ది అమ్మ అంతే కదా గోవిందా గోవిందా అని గోవిందనామం ఏర్పడతాడండి. అవునండి. దేవాన దేవతలు స్వాముల వారికి పొగల వర్షం కురిపించారు. నాయన ఎప్పుడైతే స్వాముల వారికి పొగల వర్షం చెప్తారు నాయన ఊరెంకన్నా బుట్టి నా ఎడి గడి హెలుపు ద్వారాకా పట్టారా మంగా బుట్టి జనమాలయ్యింది. మంగాదేవి జనమాలైన 7 గడియల ఢిల్లీ పాంచాలలో వివీనాంచారమ్మ జన్మించింది. వివీనాంచారమ్మ జనమాలైందటండి. తండ్రి మెహరా సాహిబు, తల్లి మెహరాదేవండి. వారికి 2 అబ్బాయిలు పకీరి పంచాలి. వారికి తోపుడు 7 గురుగారు ఇక్కడే ఉన్నారండి. 7 పకీరి 7 పాంచాలి. 2 ఒకటే 7 చూసి రమ్మంటే 2 కాల్చి